ఇరిగేషన్ శాఖ మార్చులకు అదేవిధంగా పెద్దల సహచార మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారికి, శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ గారికి, ఈఎన్సీ గారికి, మిగతా అధికారులకు, కాంట్రాక్ట్ సంబంధించిన పెద్దలకు, పాత్రికేయులు, గౌరవ మంత్రి గారి ద్వారా అంటే మేము జిల్లాకు సంబంధించిన కూడా కొన్ని అంశాలు అన్నప్పుడు చూడడానికి కూడా నిషేధం, వినడానికి కూడా తెలియని పరిస్థితి. ఒక 2-3 అంశాలు సార్. ఇది ఒక మానస పుత్రిక గత ప్రభుత్వం. ఇది అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి రీడిజైన్గా మార్చారు, మనకు ఎవరికప్పుడు అవకాశం లేకుండా. దీని ద్వారా అసలు ఎంత నీటిని లిఫ్ట్ చేసిండ్రు ప్రాజెక్టు పూర్తయిన దశలల్లా, ఎంత నీటిని రైతాంగానికి ఇచ్చిండ్రు, మళ్ళీ ఎంత నీటిని మళ్ళీ కిందికి వదిలిపెట్టాల్సి వచ్చింది, కరెంటు బిల్లు ఎంత వచ్చింది, ఎంత ఏరియా పారకం పెరిగింది. దాంతోపాటుగా సాంకేతికంగా ఢిల్లీకి సంబంధించిన అశ్విన్ బందోద్యా వారు ఒక నివేదిక ఇచ్చినారని చెప్తా ఉన్నారు. సాంకేతికంగా ఇప్పుడున్న ప్రాజెక్టు పనిచేస్తుందా లేదా అని. పోలీస్ కుట్ర కేసులో స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు, దానికి సంబంధించిన బాంబు అటువంటి అవకాశమే లేదనేటువంటి నివేదిక ఎఫ్ఐఆర్ లోపల ఇచ్చినటువంటిది తప్పు. ఆ రోజు దృష్టి మరల్చడానికి ఆనాటి ప్రభుత్వం ఒక పిటిషన్ ఇప్పించింది. దాని తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు, జాగిలాలను పంపారు, దాని తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు తీసుకున్నారు, అన్ని రిపోర్ట్లు మొత్తం ఎవ్రీథింగ్ తీసుకొని ఇప్పుడు ఎక్కడ మనం కెనాల్స్ కొంచెం ఏర్పాటు చేసినామో అక్కడ ట్యాంక్స్ ఆల్రెడీ కొన్ని కవర్ చేస్తున్నాము. దాదాపు 2143 ట్యాంకులు నింపగలిగినాము గత 2-3 సంవత్సరాల్లో. 1,67,000 ఎకరాల నిజాం సాగర్ ప్రాజెక్టు కవర్ చేయగలిగినాము, అంటే స్టెబిలైజేషన్లో. ఎస్ఆర్ఎస్పీలో ఉన్న ఆయకట్టు బిలో ఎల్ఎండి కూడా స్టెబిలైజేషన్ కింద కవర్ చేయగలిగినాము. ఇదే మేజర్ స్టెబిలైజేషన్లో ఇప్పుడు వచ్చే మనకు మేజర్ కాంపోనెంట్ ఇదే ఎస్ఆర్ఎస్పీ కింద స్టేజ్ 1, స్టేజ్ 2 మరియు నిజాం సాగర్. దాదాపు 17 లక్షల ఎకరాలు ప్రాజెక్ట్స్ ఆ ప్రాజెక్ట్స్ కట్టినాక కూడా దాదాపు 4-5 సంవత్సరాల నుంచి నీళ్లు వర్షాలు తక్కువ ఉన్న కాలంలో అసలు రాకపోయేది. ఇప్పుడు కాళేశ్వరం వచ్చినాక మనకు నీళ్లు సరిపడే నీళ్లు ఇవ్వగలుగుతున్నాము. వర్షాలు కూడా 2 కలిపి 17 lakh acres అచీవ్మెంట్ అయింది అండర్ ది స్టెబిలైజేషన్. స్టెబిలైజేషనే మోస్ట్ ఆఫ్ ది కాంపోనెంట్స్ అంతే. కొత్త ఆయకట్టు వచ్చి కేవలం 98,000 ఎకరాలు క్రియేట్ చేసినాం మొదట్లో. అది ఫస్ట్ లైన్. అది మన ఎల్ఎండి నుంచి సిద్దిపేట మధ్యలో ఫస్ట్ ప్యాకేజెస్ 10-11 ప్యాకేజెస్ బిగినింగ్ ప్యాకేజెస్. ఇప్పుడు అక్కడ డిస్ట్రిబ్యూటివ్ వర్క్స్ నడుస్తున్నాయి. దాంట్లో 98,000 ఎకరాల ఆయకట్టు క్రియేట్ చేసినాం. నెక్స్ట్